ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, దయాకర్ గారి వాదనలో హేతుబద్ధత ఎంత? దయాకర్ గారు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి మొదటి దాన్ని స్టార్ట్ చేస్తాడు. ఒక్కటే అనేటువంటి మరి మీరు స్టాలిన్ పెట్టిన మీటింగ్ లో ఇద్దరు పోయినప్పుడు ఒకటే అవుతారు కదా. కాబట్టి ఆ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాదనేది డిసైడ్ చేస్తారు ప్రజలు, కానీ దాని మీద పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు. కానీ మీరు యూనివర్సిటీ భూమి 2000 ఎకరాలు ఎంత ఉంది, ఎక్కడుంది కొలిసి ముందు ఆ భూమిని యూనివర్సిటీకి హద్దురాయిగా ఉస్మానియా యూనివర్సిటీతో మేము పోరాటం సార్. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా నేను వారం రోజులంగా చేసిన 83-84 లో కూడా అట్లా యూనివర్సిటీ భూమికి ఒక గోడ పెట్టినారు. అట్లా సెంట్రల్ యూనివర్సిటీ భూమి కూడా డిమార్కేట్ చేసి మొత్తం దాన్ని ఒక లైన్ పెట్టడం మంచిగుంటది. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఒకప్పుడు రోహిత్ వేముల విషయంలో రాహుల్ గాంధీ కూడా 2 రోజులు పడుకున్న రోజులు కూడా మర్చిపోలేదు. అప్పుడు విద్యార్థి ఉద్యమం చేస్తేనేమో అది చాలా కరెక్ట్ ఉద్యమము, ఇప్పుడు చేస్తే తప్పు ఉద్యమం అవుతుంది సార్. దానికి మనం డైరెక్ట్ ఉంటే మనం ఏం చేయలేము. ఆ రకమైనటువంటి దయాకర్ గారు సీనియర్ నాయకులు ఆ విధంగా అనుకుంటే మనం ఏం చేయలేము, ప్రజలు చూస్తుంటారు దాన్ని కూడా. కాబట్టి నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నాను సార్, ఆ భూమి ఎవరికి కేటాయిస్తున్నారు, ఎట్లా కేటాయిస్తున్నారు అంటే ప్రభుత్వం విశ్వాసం, ప్రజల మధ్యలో ప్రజలకు విశ్వాసం కలిగించాలి. అట్ ది సేమ్ టైం యూనివర్సిటీ విద్యార్థులు. అందుకోసం మేము చాలా స్పష్టంగా వారు చెప్పిన కోట్ చేసిందే కరెక్ట్. మా ఎంపీలు ఈ రోజు కూడా మా ఎమ్మెల్యే కూడా నిన్న కలిసారు కూడా, భూపేంద్ర యాదవ్ అది ఫారెస్ట్ భూమి కాకపోయినా యాజ్ పర్ ది సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ అది ఫారెస్ట్ నేచర్ ఉంది కాబట్టి ప్రైవేట్ భూమి అంటే ఏదో రకంగా రేవంత్ రెడ్డికి కాస్త ఆదాయం రాకుండా భూములు ఇవ్వనీయకుండా చూడాలన్నదే మీ లక్ష్యమా, లేకపోతే నిజంగా పర్యావరణం మీద శ్రద్ధ? రేవంత్ రెడ్డి ఆదాయం కోసమే గనక భూములు కనుక అంటే ఖచ్చితంగా మేము వ్యతిరేకం సార్. ప్రభుత్వం అంటే ఏదో ప్రైవేట్ ఆదాయం, బోల్డ్ కంపెనీలు మీరు అమ్మేశారు కదా, బోల్డ్ కంపెనీలు అమ్మేస్తున్నాం అది కరెక్ట్ అని చెబుతున్నారు కదా ఇప్పటికి కూడా. ఎవ్వరు ఏ కంపెనీని అమ్మలేదు సార్. ఏ కంపెనీ బోలెడ్ కంపెనీ కాదు. మీరు మొత్తం నా దగ్గర ఇప్పుడే లిస్ట్ సౌత్ ఉంటే చూసినా 250 పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ లో ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా ఎక్సెప్ట్ ఎయిర్ ఇండియా ఎవరి కాలంలో మొదలైంది, ఎవరి కాలంలో అంతమైందో అందరికీ తెలుసు. తప్పిస్తే ఏ ఒక్క కంపెనీ కూడా అమ్మలేదు సార్. అమ్మింది మొదలు పెట్టింది తెగనమ్మింది గతంలో ఐడిపిఎల్ మూసపెట్టింది ఏ ప్రభుత్వంలో మీకు తెలుసు, దాని లోపలికి పోదలుచుకోలే. కానీ ఈ భూమిని అయితే మేము ఖచ్చితంగా ఈ పోరాటం చేస్తాం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, మీరు తర్వాత మనం బాగా చర్చించుకోవచ్చు. ఈ భూమిని అంటే ఇదంతా పొలిటికల్ గేమ్ గా మార్చారు కదా. బీజేపీ సడన్ గా బాగా యాక్టివ్ అయిపోయి ఎక్కడ బీఆర్ఎస్ ముందుకెళ్తుందా అనే దాని మీద ఏమన్నా మీరు అడావుడి చేస్తున్నట్లుగా అనిపించట్లేదా? నేను సరే ఒకటి చాలా స్పష్టం, అంటే బీఆర్ఎస్ ను కూడా ప్రజలు ఎందుకు నమ్మరు అంటే గతంలో మొన్న 1 సంవత్సరంన్నర క్రితం వరకు 10 సంవత్సరాల కాలం పాటు ఆ నాయకులు ఏమేమి మాట్లాడినారు అనేది ప్రజల చెవులలో ఇంకా మోగుతూనే ఉన్నారు సార్. 1 సంవత్సరంన్నర క్రితమే మీరు ఏ చర్యలు తీసుకున్నారు, ఏ చర్యల కారణంగా మీరు అధికారంలో నుంచి ప్రతిపక్షంలోకి పడిపోయినారనేది ప్రజలు చూపించినారు సార్. కానీ అదే మాటలు ఇప్పుడు కనుక బీఆర్ఎస్ చెప్తే ప్రజలు నమ్మరు సార్. మేము నైతికంగా ఈరోజు ప్రజలు మమ్మల్ని నమ్ముతారు కాబట్టి ఒకటి. రెండోది మేము చాలా స్పష్టంగా సార్, పొలిటికల్ గా చాలా స్పష్టంగా మేము నిన్న మా ఎమ్మెల్యేలు నిజ నిర్ధారణ కోసం పోదాం అనుకున్నారు సార్. అది యూనివర్సిటీ భూమా, ప్రైవేటు భూమా, అయితే అక్కడ పులులు ఉన్నాయా, సింహాలు ఉన్నాయా, నక్కలు ఉన్నాయా, గుంట నక్కలు ఉన్నాయా చూడ్డానికే పోదాం అనుకున్నాం సార్. గుంట నక్కలు రాబోతున్నాయా కూడా చూడ్డానికే పోదాం అనుకున్నాం సార్. కానీ మమ్మల్ని అలో చేయలేదు, ఇంటి దగ్గర అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వం కూడా ఎట్లయితే హౌస్ అరెస్ట్ మొదలు పెట్టిందో ఈ ప్రభుత్వం కూడా అదే మొదలు పెట్టింది సార్. సేమ్ టు సేమ్, నో తేడా. కాబట్టి గత ప్రభుత్వానికి 10 ఏళ్ళు పట్టింది, ఈ ప్రభుత్వానికి నేను అనుకుంటున్నాను ఇంకా 5 ఏళ్ళు ఇప్పుడు. బీజేపీ కూటమి ప్రభుత్వాలు ఉన్న చోటను బీజేపీ సొంతంగా పాలించే చోట మీరు పూర్తిగా వాళ్ళని ఎవరిని బట్టి వాళ్ళని యాజిటేషన్ చేసుకోవడానికి మీరు ఏదో అనుమతిస్తున్నట్లు బుల్డోజర్ తో కూల్చి అవతల బారేస్తారు. మీరు వచ్చేమో ఇక్కడ కహానీలు చెప్తే ఎట్లా? ప్రకాష్ నేను ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు టాటా నానో కంపెనీని వెస్ట్ బెంగాల్ లో నందిగామలో గొడవ జరిగింది సార్, మీకు అది గుర్తుంటుంది. నందిగామ ఉద్యమం జరిగితే అక్కడ ఫైరింగ్ కూడా జరిగింది. అదే నందిగామలో ఒక ఫోన్ కాల్ తోటి అదే టాటా కంపెనీ గుజరాత్ వచ్చింది సార్. అప్పుడు ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు. కానీ అంటే ప్రజలను ఒప్పించి ప్రజా ప్రయోజనాల కోసం ప్రజలను మెప్పించి జరగబోయేది ప్రజలకు చెప్పగలిగితే ప్రజలు హర్షిస్తారు. తప్పిస్తే మేము బుల్డోజ్ చేసుకుంటా పోతాం అంటే బుల్డోజర్లు పెట్టి బుల్డోజ్ చేస్తే ప్రజలు కూడా ప్రభుత్వాన్ని బుల్డోజ్ చేస్తారు. యూపీలో కానీ మధ్యప్రదేశ్ లో ఇటువంటి చోట్ల జరిగింది అప్పుడు బీజేపీ ప్రభుత్వాల టైంలోనే కదా. ఇప్పుడు జరుగుతున్నాయి కదా. బీజేపీ ప్రభుత్వాలు ఉంటే చేస్తారు.